డిక్లరేషన్ కావచ్చు, లేక ఇది మైనార్టీలకు డిక్లరేషన్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. చేయడానికి చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ఈ ప్రభుత్వము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోటీల కారణంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారో ఈరోజు మార్పు కూడా అక్కడే జరిగింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నది, అనైతికంగా ప్రోత్సహించి చేర్చుకున్నది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాలరాచి కేసీఆర్ ఆ రోజు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. సరిగ్గా ఇదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు తీర్పిచ్చి ఓట్లేస్తే ఈరోజు ఆ తీర్పులను కాలరాస్తూ ఇదే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ మార్పు రాలా. అదే రకమైనటువంటి మోసం, అదే రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి చేస్తున్నటువంటి దగ, అదే రకమైనటువంటి నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుందే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదు. అందుకే ఈరోజు మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు, కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు, పాలనలో మార్పు రాలేదు, దోపిడీలో మార్పు రాలేదు, పార్టీ ఫిరాయింపుల్లో మార్పు రాలేదు, అవినీతిలో మార్పు రాలేదు, అధికార దుర్వినియోగంలో మార్పు రాలేదు, అహంకారపూరితమైనటువంటి వ్యవహారంలో మార్పు రాలేదు, ఏ దాంట్లో కూడా మార్పు రాలేదు. మార్పు వచ్చింది, ఇంతకుముందు చెప్పినట్టు జెండా మార్పు వచ్చింది, వ్యక్తుల మార్పు వచ్చింది, కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలే, ఈ పాలనలో మార్పు రాలనే విషయాన్ని సందర్భంగా మనం వస్తున్నాం. అందుకే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు మేము అండగా ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి, ఈ రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ గారు, ఈ యొక్క ప్రియాంక గాంధీ ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో, ఏ తెలంగాణ యువతకైతే హామీ ఇచ్చారో ఆ హామీల కోసం మీతో పాటు మేము కూడా నిలబెడతాము, మీ ముందు ఉంటాము, మీ వెనుక ఉంటాము, మీ పక్కన ఉంటాము, మీతో కలిసి పోరాటం చేస్తామని ఈరోజు పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ధర్నా చౌక్లో తెలంగాణ నిరుద్యోగుల వాణి ఈరోజు ఇక్కడ వినిపించడానికి వస్తాము. ఈ తెలంగాణ నిరుద్యోగుల యొక్క హామీ సమస్యలు ఇక్కడ